హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కార్తీక మాసం లాస్ట్ రోజు అని అందరం కలిసి వాటర్ గండికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఏం చేయడానికి వెళ్తున్నాం? దేవుని టెంపుల్ మొక్కోవడానికి. అందరు ఇంట్లో కార్తీక మాసం కదా, దీపం పెట్టడానికి వెళ్తున్నాం. క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఈ క్లైమేట్లో వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఇప్పుడే అలంకాన్పల్లె సర్కిల్ దాటాము. అలంకాన్పల్లె సర్కిల్ నుంచి రాజంపేట వెళ్ళే రూట్ ఇది. క్లైమేట్ అయితే మామూలుగా లేదు, వర్షం పడేలా ఉంది. ఇలాంటి క్లైమేట్లోనే దేవుని దర్శనానికి వెళ్తున్నాం మేము. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో క్లైమేట్. దూరంగా టెంపుల్ చాలా బాగుంది. ఈ క్లైమేట్కి చాలా మంచిగా కనబడుతుంది ఈ టెంపుల్. మనం వాటర్ గండికి పోయే రూట్లో చుట్టూ పొలాలు, అలా మంచు పడుతూ క్లైమేట్ అయితే అలంకాన్పల్లె నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో ఈ రాచయ్యపల్లె రూట్లోనే మనం వెళ్ళే వాటర్ గండి. మేము నియర్ బై వాటర్ గండికి వచ్చాం. ఇది దేవుని కడప రూటు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రూట్లో మనం వెళ్ళాల్సిన వాటర్ గండి వస్తుంది. ఇప్పుడే వర్షం ఫుల్గా పడుతుంది. ఈ వర్షంలో మనం వాటర్ గండికి వెళ్తున్నాం. ఇంత వానలో ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మనకి క్లైమేట్ వానలో మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నాము. రోడ్లు అయితే నెంబర్ 1 రోడ్లు ఉన్నాయి గుంతల్లో. నిద్రపోతాడు వాళ్ళు కూడా. అవన్నీ చేయాలనుకుంటే కార్తీక మాసము దీపాలు పెట్టించేసి మీ మామ వెళ్ళబోతా అన్న. దీపాలు అయిపోయాక హాయ్ ఫ్రెండ్స్, ఇంత ఫుల్ వర్షంలో కూడా మా బుడ్డోడు నిద్రపోతున్నాడు. వర్షంలో తడిచినాడు, అయినా నిద్రపోతున్నాడు. నిద్రపోతాడు పాపం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతున్నాము. అయ్యో పాపం, మా వాడిని నిద్రని చెడగొట్టింది ఈ వర్షము. హ్యాపీగా లాస్ట్ కార్తీక సోమవారము దేవునికి భక్తితో దీపాలు పెడదామని వెళ్తుంటే మేమేమో ఇక్కడ స్టక్ అయిపోయి చాలా స్ట్రగుల్స్ పడిన తర్వాత మేము చివరికి నియర్ బై వాటర్ గండికి చేరుకున్నాము. ఇదే వాటర్ గండి వాటర్.
టెంపుల్కి వచ్చేసినాం. ఇదే వాటర్గండి టెంపుల్ ఆర్చ్. మనం ఇప్పుడు వాటర్గండి లోపలికి వెళ్తున్నాం టెంపుల్లోకి. నవగ్రహ ఆలయం టెంపుల్. నదిలో దీపాలు వదలడానికి సిద్ధమవుతున్నాం. అందరం కలిసి వెళ్తున్నాం. ఇదే నది దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు. లేలే మన వేసలో వాళ్ళ వేసలో అదే మొత్తం మాది వాళ్ళు పూలు పెట్టారు. నదిలో దీపాలను వదిలే ముందు నది పక్కన ఇసుకతో ఇలా శివలింగాన్ని తయారు చేస్తారు. శివలింగం పైన పసుపు, కుంకుమ, మనం తెచ్చుకున్న పూలు, కర్పూరం అన్నీ వెలిగించిన తర్వాత దీపాలను సిద్ధం చేసుకొని నదిలో దీపాలని వదులుతారు. నువ్వు కానీ కర్పూరం కొంచెం పసుపు వేస్తాం ముందు లింగం చేసింది పూర్తయిన తర్వాత ఇలా పూలతో అలంకరించుకొని చుట్టూ ఆకులతో తాంబూలం అలా పెట్టుకొని పూజను పూర్తి చేసుకున్న తర్వాత నదిలో దీపాలను వదులుతారు. మా అన్న రాజా మొదట ఈయనే నదిలో దీపాన్ని వదిలాడు. దామోదర మావాహయామి ప్రేమక మావాహయామి. మా అమ్మ సూర్యునికి హారతి ఇస్తుంది చూడండి. మేము పడతానమ్మా. వేసేసేలే, అది ప్యాకెట్ బయట వేసేయి. ఓకే. అలా హ్యాపీగా మా ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.